సర్పంచ్ గారు, ఇంత మారుమూల గ్రామం, ఒక పల్లెటూరు, ఉమ్మాపూర్ గ్రామం ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి, ఒక యువకుడు, ఒక విద్యావంతుడు, ఒక ఆలోచనవంతుడు మాకు సర్పంచ్ అయితే న్యాయం చేస్తాడని నమ్మి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ యొక్క ఆలోచన తీరును, మీ గ్రామ ప్రజల యొక్క చైతన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ విషయం పైన మీ వాక్య ఎలా ఉంటుంది? ఓకే, మీరు అన్నట్లుగా చైతన్యం ఉందని నేను కూడా నమ్ముతున్నాను. ఇంకా కొంచెం చైతన్యం కావాలి. ఎందుకు అనంటే, మీరు అడిగిన దానికి ఇక్కడ చైతన్యవంతులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారన్నారు కాబట్టి కొంచెం కష్టతరాలుగానే ఇక్కడ ఎన్నుకోవడం అంటూ జరిగింది. ఏంటి అంటే, మద్యము మరియు మందు మరియు డబ్బు అనేది ఇక్కడ నీళ్లు మరియు కాగితాలుగా వెదజల్లడం జరిగింది. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఎన్నుకోవడం అనేది ముఖ్యంగా మా గ్రామస్తులందరి యొక్క నాకు వాళ్ళ కృషి అందింది. దీనికి నేను వాళ్ళందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంకా చైతన్యం వైపు అడుగులేస్తూ, నాకు వచ్చిన కష్టాలు సమాజంలో ఇంకా భవిష్యత్తులో కూడా రాకుండా ఉండుకుంటూ చైతన్యం వైపు అడుగులేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ ఉమ్మాపురం గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో పడుతున్నట్టు వార్తలు వచ్చాయి, చూశాను. సో నా ఉద్దేశం ఏంటంటే, నా సొంతూరు పక్కనే కాబట్టి ఇంత ప్రకృతి ఒడి, నేను సిటీలో ఉంటున్నా కాబట్టి నాకు ఈ బాధ తెలిసి అడుగుతున్నాను. ఇంత మంచి ప్రకృతిని చెడగొట్టి, ఇంత మంచి న్యాచురల్ రిసోర్సెస్ని చెడగొట్టి, మళ్ళీ అంత జనమయం చేసి కరప్షన్ చేసుడు తప్పనిపించింది. నాకైతే నా ఉద్దేశంలో తప్పనిపించింది. డెవలప్మెంట్ విషయంలో ఓకే, అందరికి ఉపాధి దొరుకుద్ది, చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మనం ఎంత డెవలప్మెంట్ చేసినా ఒక బియ్యపు గింజని కంప్యూటర్ నుంచి సృష్టించలేము. సో దానికి లోబడి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ వ్యవసాయానికి, తర్వాత ఈ కొండలకి, ప్రకృతికే ఇస్తాను. దీనిపైన మీ స్పందన ఏంటి? ఓకే, చాలా బాగా అడిగారు. ప్రకృతికి నేను కూడా ఇంపార్టెన్స్ ఇస్తా. ఏదైనా మనకు సెల్ఫ్గా తీసుకురావడం అనేది ప్రతిదీ సాధ్యం కాదు. అందులో ప్రకృతి నుంచి వచ్చే సహజమైన వాటిని మనం ఉన్నవాటిని తీసేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఏంటంటే, దేశం ముఖ్యంగా ఆధారపడ్డది వ్యవసాయ రంగము. దాని తర్వాత ఈ వ్యవసాయ రంగం కూడా విద్యతోని ముడిపడి ఉంది. కాబట్టి ఈ విద్యకు పెద్దపీట వేస్తున్నాం అని అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెబుతుంది. కాబట్టి పూర్తిగా దీన్ని నమ్మవలసి వచ్చి ఆ విద్యకు పెద్దపీట వేస్తే ఇలాంటివి మరి ఇంకేమైనా ఉన్నాయి కాబట్టి దాని నుంచి అయినా మనం సేకరించవచ్చు. విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ చుట్టూ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి విద్యతోని, మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆలోచన ప్రశాంత్ గారు. కానీ ఒక ప్రకృతి ప్రేమికుడిగా నా మనసులో మాత్రం అసలు ఈ ప్రకృతి ఒడిలోనే నేను ఉన్నంతకాలం బతకాలని నాకు చాలా ప్రేమగా ఉంది. అమ్మ ఒడిలో ఉన్నంత స్వేచ్ఛగా ఉంది. సిటీ నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మ ఒడి స్పర్శను ఫీల్ అవుతాను. ఈ గ్రామంలో మీరు వచ్చినాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలరా? ముఖ్యంగా ఏంటంటే, నాగరం నుంచి ఉమ్మాపూర్ వరకు మా రోడ్డు ఒక 0.8 కిలోమీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్ ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ అనుకుందాం. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీనికి మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్డు నుంచి కనీసం ఒక బైక్ మీద ఒకరు, ఆ బైక్ డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా పోనీకి ఇబ్బందులు ఉండేది. నడిచిపోతేనేమో స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ మోకాళ్ళ వరకు తడిచేంత పరిస్థితి ఉండేది, ఆ బురద అంటుకొని. అలాంటి ఇబ్బందులు ఉండేది. దాన్ని ముఖ్యంగా నేను దాన్ని కంకణం కట్టుకొని చేపట్టి గ్రామస్తులందరి సహాయంతో వాళ్ళని తీసుకెళ్ళి అది బీటీ డాంబర్ రోడ్ వేయించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, చాలా పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఇది జరిగింది. చాలా గొప్ప విషయం. మీరు ఇంత తక్కువ సమయంలోనే చాలా గొప్ప విషయం సాధించారు. అంటే ఇప్పుడు నేను రియలైజ్ అయినా, మనలా చదువుకున్న వాళ్ళు ఆ మత్తులోనే ఉండి జాబ్ కోసమే ప్రిపేర్ అవుతారు. దానికోసం నేను నా ఇన్స్టాలో చాలా రీల్స్ పెట్టిన. అరే బాబు, మనం జాబ్ అని సంగనాకపోతున్నారా? నీకు కావాల్సింది జాబ్ కాదు. జాబ్ అంటే కూడా ఒక రకమైన నిర్బంధమే, ఒక రకమైన జైలేరా బాబు, అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది సరైన స్వేచ్ఛ, ఉపాధి, అంతేగాని కట్టుబాటు కాదు అనేది నా ఉద్దేశం. దీనిపైన నువ్వు ఏమైనా స్ట్రాటజీ? నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అంటే ఈ విషయం పైన నా ఉద్దేశంలో టైమే డబ్బు అని నేను ఫీల్ అవుతా. మీరు జనాలందరూ డబ్బుని ఎట్లా నేను సమయాన్నే డబ్బు అనుకుంటా. సో నా స్ట్రాటజీ అది. ఇప్పుడు జరుగుతున్న విద్యా వ్యవస్థ, విద్యా విధానాలు మనల్ని ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? ఎవరో నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, ఒక్కరిద్దరు మాత్రమే రియలైజ్ అవుతుంది. చాలామంది పేర్లకు డిగ్రీలు ఉన్నాయి, కానీ ఎవరికి సరైన శక్తి లేదు. కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.
50 జాబులు వేసి కోట్ల మందిని లాక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దీన్ని ఎట్లా అరికడదాం? మన యువతని డబ్బులు లేకుండా ఓట్లు జరిగే గెలిచే నాయకుడు కానీ యువకుడు కానీ ఉన్నాడా? దాన్ని ఎట్లా నిలబెడదాం? ఇప్పుడు అది నీ బాధ్యత నా బాధ్యత డబ్బు మద్యపానం ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. యువత కూడా దీని మీద ఆధారపడి ఉంది. వాళ్ళకు ప్రస్తుతము తాత్కాలిక ఆనందాల కోసం డబ్బు కావాలి, వాళ్ళ మానసిక ఆనందం కోసం మద్యం కావాలి. ఈ రెండింటికి వాళ్ళు లొంగిపోతారు. కాబట్టి నాయకులు దీన్ని క్యాచ్ చేసుకున్నారు. ఫస్ట్ దీన్ని క్యాచ్ చేసుకొని ఈ ఎలక్షన్ మూమెంట్లో ఒక రోజుకు కూలి ఇవ్వడం, వాళ్ళకు ఆ ఈవినింగ్ కాగానే మందు పోయించడం, లేదంటే మందం డబ్బులు ఇవ్వడం, ఇది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారు. ఫస్ట్ మద్యపానం అనేది ఒక నిషేధం ఉంది, చట్టంలో ఉంది. దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ దారిలో తీసుకొస్తే 100% మీరు అన్నట్టుగా సాధ్యం కాకపోయినా ఒక 50% దీంతో మనం నిషేధించవచ్చు. ముఖ్యంగా మీరు చెప్పింది చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే మనిషి దేనికైనా అడిక్ట్ అయింది అనుకో, సామాన్యంగా ఆ అడిక్షన్ నుంచి బయటకు రాడు. అంటే ఆ విషయం ఆయన కూడా తెలియదు, నేను ఈ విషయానికి అడిక్ట్ అయినా అని. అది కానీ మనకు ఎంతో కొంత బాధ్యత తీసుకొని మనం మంచి చెప్తే ఏమవుతుందంటే సర్పంచ్ గారు, చెడైపోతున్నాం మనం. దాన్ని ఇప్పుడు కరువు అంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు గ్రామ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లు మీకు చాలా జరిగి ఉంటాయి. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం కొంచెం ఆలోచించి చెప్పే మాటలు కానీ వ్యవస్థ కానీ ఈవెన్ పంచాయతీకి వెళ్ళినాం అనుకోండి, ఇద్దరు ఎగ్జాంపుల్కి గెట్టు పంచాయతీ అయింది, లేకుంటే ఒక అత్తగూడలు అన్నదమ్ముల పంచాయతీ ఆస్తి పంపకాలు జరిగినాయి. అడిగి పోయి నీ తప్పురా భయ్ నువ్వు ఇట్లుండా అని చెప్పనీకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆప్షన్ అనేది లేదు. జస్ట్ మనం నామమాత్రంగా పోయి నిలబడి ఒక రబ్బర్ స్టాంప్ లాగా వెనక తిరిగి రావడం తప్ప కానీ మనం జడ్జిమెంట్ ఇచ్చే రోజులు ఇప్పుడు లేవు. మరి ఏం చేద్దామని సర్పంచ్ అయ్యారు ప్రశాంత్ గారు? మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి మీ పైన, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. మీరు ఏ ఉద్దేశంతో అందరు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు సర్పంచ్ అయ్యారు? మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటున్నారు? న్యూట్రల్గా ఉండడానికి మీరు చెప్పింది వాస్తవానికి వాస్తవ దృష్టిలో వాస్తవ కోణంలో కరెక్టే. కానీ నేను ఒక మామూలు మీ జనసంద్రంలో ఉండే ఒక జనాన్ని అడుగుతున్నా, ఒక రిపోర్టర్గా కాకుండా. అంటే జనాల ఇంటెన్షన్ అడుగుతున్నా. ఇట్లాంటివన్నీ మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా ఎదుర్కొంటున్నారు? మీరు అన్నది 100% వాస్తవమే. కానీ ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒక తప్పు జరిగినది మనం తప్పని చెప్పి వెళ్ళేస్తామో, రేపు దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎలక్షన్లో దీని ఎఫెక్ట్ పడుతుంది. సో మనం దీని ఎఫెక్ట్ మన పైన పడకుండా ఉండడానికి వాళ్ళు ఎన్నుకున్న మనుషులను ఎవరైతే వీళ్ళకి మోటివేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎన్నుకున్న మనుషులను మన వైపు కొంచెం తిప్పుకొని ఈ ఎవరికైతే న్యాయం ఉందో ఆ న్యాయం ఉన్న వైపులకు మనం కొంచెం పుషప్ ఇచ్చేసి వీళ్ళకి ప్లెజ్ చేయడమే నా వంతు పాత్ర. మంచిది. ఇక అంతకు మించి మనం చేయాల్సిందే చేస్తాం. ఇంకొకటి ఎందుకు చేయలేము అని అంటే, ఇప్పుడు నేను కనుక నాకు వద్దు అనుకుని వదిలిపెట్టిన అనుకో, ఒకవేళ ఫేస్ టు ఫేస్ తప్పని చెప్పినా నాకు వద్దని వదిలిపెట్టినా దీని ఎఫెక్ట్ రేపబడి నాకంటే ఇంకా అజ్ఞానులు వచ్చి మళ్ళీ ఈ సమాజాన్ని వద్దని ఎట్లే వదిలిపెడతావు? ఇప్పుడు నీకు ఒక బాధ్యత ఇచ్చిర్రు గ్రామ ప్రజలు కాబట్టి నువ్వు దాన్ని, నా ఆలోచన ఏంటంటే కొంచెం సింప్లిఫై చేసుకోండి. సో సరే, ఒక వ్యక్తి కోపం వచ్చినా కూడా అతన్నే పర్టికులర్గా కాకుండా విషయం పైన పోరాడండి. విషయం ఇది. ఇప్పుడు నువ్వు గెలిచినంత మాత్రాన నీ సైడ్ ఉన్నట్టు కాదు, ఆయన ఓడినంత మాత్రం ఆయన సైడ్ ఉన్నట్టు కాదు. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, విషయం ముఖ్యం అని విషయ ధోరణిలో చెప్పి గెలిచిన వాళ్ళని ఓడిన వాళ్ళని ఇద్దరిని సమానంగా చూసే ప్రయత్నం చేయరని నా సజెషన్. ఏమంటారు? అంతే కదండి. నేను ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడకుండా వెనుక తిరిగి వస్తున్నానంటే అది న్యాయం వైపు నేను కొట్లాడుతున్నా అనేది మీకు అర్థమవుతుంది. దాని ఇంటెన్షన్ అదే కదా. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా ప్రశాంత్, పెద్ద మనుషుల వ్యవస్థ. నేను ఇంకొకటి, పెద్ద మనుషులు అంటే నేను కూడా బాధితులనే. నాకు అనిపించింది ఏంటంటే అసలు జనరల్గా పురాతన కాలంలో పెద్ద మనిషి అంటే జీవితం మొత్తం అనుభవించి జీవితం తెలిసిన వ్యక్తి అని అర్థం. ఆయన ఏది ఆశించకుండా, ఈ దడవతులు ఎంత ట్రాష్, ఇది మళ్ళీ బిజినెస్, ఇది అవి ఏవి ఆశించకుండా ఆ జీవితం మొత్తం తెలిసి ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని ఏ ప్రాబ్లం వచ్చినా పోయి సొల్యూషన్స్ అడుగుతారు. ఆయన తిట్టినా పడాలి, ఆయన కొట్టినా పడాలి. అంత గౌరవం ఉండేది ఒక్క పెద్ద మనిషికి. ఊరికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఓ 5 కానీ పెద్ద మనుషులుగా అలా వాళ్ళ జీవిత సాగాన్ని బట్టి సెలెక్ట్ చేసుకునేటోళ్ళు. అది పెద్ద మనిషి వ్యవస్థ. కానీ ఇప్పుడు ఏమైంది, ఎంత దరిద్రం అయిపోయిందంటే నీ వైపు కొందరు మాట్లాడుకుని నా వైపు కొందరు అనుకున్నాడు. ఈ మన ఇద్దరం అన్నదమ్ములమా? ఇక మనం వాడు ఉండు లేదు, ఇక వీళ్ళే కొట్లాడతారు. ఇప్పుడు మన ఇద్దరం రియలైజ్ అయ్యి ఈ లొల్లేంది, పంచాయతీ ఎందుకు దిగిపోతుంది అని ఏడిపే ఎక్కువ తప్ప ఈ పెద్ద మనుషులే ఇంకా వీళ్ళని ఎక్కువ అది చేసే పరిస్థితి. సో దీనికి నేను పూర్తి వ్యతిరేకం. దీన్ని